గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 17వ లోక్సభ రద్దు, కేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం, ప్రధాని పదవికి మోడీ రాజీనామా, ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగింపు. 8న ప్రమాణం, మూడోసారి ప్రధానిగా మోడీ. కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణమే, కూటమి నేతగా మోడీని ఎన్నుకున్న పార్టీలు 16 పార్టీలకు చెందిన 21 మంది హాజరు. 7న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మరో భేటీ. అదే రోజు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక, తర్వాత రాష్ట్రపతిని కలవనున్న కూటమి. మోదీకి బాబు, నితీష్ రాతపూర్వక మద్దతు, నరేంద్ర మోడీకి దేశాధినేతల అభినందనలు. కింగ్ మేకర్ల కండిషన్లు, బీజేపీ ముందు చంద్రబాబు, నితీష్ డిమాండ్లు. స్పీకర్, 5 మంత్రి పదవులకు టీడీపీ పట్టు, 4 మంత్రి పదవులు కోరుతున్న జేడీయూ. ప్రత్యేక హోదా, అదనపు నిధులకు డిమాండ్. కూటమిలో లేకుంటే ఎదురైతే ఒంటరి పోరులో వెనుకబడ్డ ప్రాంతీయ శక్తులు. లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఎస్పీ, బీజేడీ, బీఆర్ఎస్, ఏఐడీఎంకే. ప్రాంతీయ ఆకాంక్షలకు తీవ్ర విఘాతం. కాంగ్రెస్కు 11 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం నిల్. నేడు ఎమ్మెల్సీ ఫలితం, హోరాహోరీగా పట్టభద్రుల పోరు. సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ. తెలంగాణలోనూ షిండే ప్రయోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం. ఉగాది పచ్చడిల లోక్సభ ఫలితాలు. మేము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్. 64 మంది ఎమ్మెల్యేలుంటే 8 ఎంపీ సీట్ల 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 8 ఎలా? 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు ఇలా? తప్పెవరిది? ఎక్కడ జరిగింది? దీపాదాస్ మున్షిని నివేదిక కోరిన ఏఐసీసీ. అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదన్న పార్టీ నేతలు. సన్నాల సాగుపై సర్కారు హ్యాండ్సప్. బోనస్ భారం తగ్గించుకునేందుకు భారీ ప్లాన్. నోటాకు 1,00,000 ఓట్లు, నోటాకు ఓటేసిన ఉద్యోగులను వార్త చూస్తున్నాం. కరువులోనూ ఆదుకున్న సన్నాలు. జీనెక్స్ చిట్టి రకం ఎకరాకు 45 నుంచి 50 బస్తాల దిగుబడి వచ్చిందంటున్న రైతులు. సన్నాలకే బోనస్ అన్న ప్రభుత్వం ప్రకటనతో చిట్టి పొట్టికి పెరిగిన డిమాండ్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను కొనసాగిస్తాం. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ వెల్లడి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటుతున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్, రాఘవ, మారెడ్డి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ది మత రాజకీయం, అందుకే ప్రజలు తిప్పికొట్టారంటూ అరవింద్ వ్యాఖ్యానించారు. అబద్ధాలు ఆపి పాలనపై దృష్టి పెట్టండి. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలు ఇప్పటికైనా నెరవేర్చండి. ముఖ్యమంత్రి రేవంత్కు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సూచన. మేడిగడ్డలో సీఎస్ఎంఆర్ఎస్ బృందం పరీక్షల కోసం మెటీరియల్ శాంపిల్స్ సేకరణ. సంస్కరణలకు బ్రేక్, పాలసీ నిర్ణయాల అమలు సవాలే. బీజేపీ మెజారిటీ తగ్గడంపై రేటింగ్ ఏజెన్సీల అంచనాలు. తెలంగాణ టుడే, మోడీ టు లీడ్ ఎన్డీఏ మే టేక్ ఓత్ ఆన్ June 8th. గవర్నమెంట్ ఫార్మేషన్ ప్రాసెస్ అండర్ వే. ప్రెసిడెంట్ డిజాల్వ్స్ 17th లోక్సభ. INDIA will take steps at right time, will continue fight against fascist rule, says Kharge. టీవీ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.